అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది నేను వీడియో అప్లోడ్ చేసి. అయితే అసలు గ్యాప్ తెలియకుండానే వచ్చేసింది. నా ఫోన్ ఖరాబ్ అయిపోయింది కొన్ని రోజులు. అయితే తర్వాత మా తమ్ముడు పెళ్ళి రావడం, ఇంకా దాంట్లోనే బిజీ ఉండి నేనైతే వీడియోస్ తీయలేదు. మా తమ్ముడు పెళ్ళి వీడియోస్ తీద్దామని చాలా ట్రై చేసినా కానీ నాకు అసలు అవ్వలేదు. ఆ బిజీలో అప్పుడే ఫోన్ కూడా పాడైన ఉంటే, సో అందుకే ఇంకా తీయలేదు. ఏదైతే ఏముంది, ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేసేసిన. ఇక మొదలెడదామా? ఇంకా వీడియోకి వస్తే, ఈ వీడియోలో మేము బెజ్జంకి నరసింహస్వామి జాతరకి వెళ్ళినాం. జర్నీ అంతా ఎట్లా జరిగింది అనేది ఈ వీడియో. బెజ్జంకి మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట. కంపల్సరీ ప్రతి ఇయర్ వెళ్తూ ఉంటారు మా అమ్మ వాళ్ళైతే. ఆ రోజు మేము స్టార్ట్ అయ్యేసరికి 4:30 అయింది ఈవినింగ్. సన్సెట్ అయితే చాలా బాగుండే. వెళ్ళే దారిలో మేమైతే ఆగినాము కళ్ళు తీసుకుందామని చెప్పి. మేము ఒక రోజు ముందే వెళ్తున్నాం అనమాట జాతరకి. ఆ జాతరకి మా మరదల వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇల్లు దగ్గరే, సో అక్కడే స్టే చేద్దాం నైట్ అని చెప్పి ముందు రోజు వెళ్ళినాం. అక్కడ క్లైమేట్ బాగుందని చెప్పేసి వాళ్ళు కళ్ళు తీసుకునే లోపు మా అమ్మ అటుకులు అయితే తీసుకొచ్చింది. అవి తింటున్నాం మేమందరం. అక్కడ కొన్ని ఫొటోస్ దిగి ఇంకా కొంచెం ఒక రీల్ అట్లా చేసినాం అనమాట, మా వదిన, నేను, మరదలు. ఈమెనే అనమాట మా మరదలు. మా తమ్ముడు వాళ్ళ మ్యారేజ్ అయితే 5 months అవుతుంది. నా వ్లాగ్స్కి, మా ఫ్యామిలీకి కొత్త మెంబర్ అనమాట. రీల్ చేసినామని చెప్పిన కదా, దాని గురించి ఆ క్లిప్స్ అవన్నీ. అక్కడ ఇట్లా ఇక కొంచెం సేపు టైంపాస్ చేసి మళ్ళీ మా జర్నీని అయితే స్టార్ట్ చేసినాం. నేను తింటున్నా అనుకుంటుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరూ. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. ఇంకా మేమైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయినాం. రీచ్ అయ్యేసరికి ఒక 6:30 అట్లా అయ్యింది. మా అత్తమ్మ అయితే నాకు బెస్ట్ సబ్స్క్రైబర్ అంట. మా మరదలు చెప్తుంది, నా ప్రతి వీడియో చూస్తుందంట. నేను వెళ్ళినప్పుడు కూడా చెప్పింది అన్ని వీడియోస్ బాగున్నాయి అని చెప్పి. తనే మా అత్తమ్మ. వెళ్ళగానే ఇంకా వీళ్ళ ఆటలు స్టార్ట్ చేసిర్రు. ముగ్గురు ఒక్క దగ్గర కలిస్తే ఇంకా ఆపలేమన్నమాట. మా అమ్మ వాళ్ళేమో పువ్వులు అల్లుతున్నారు రేపటి గురించి.
ఇంకా ఇదైతే మార్నింగ్ టెంపుల్కి వెళ్దామని చెప్పి రెడీ అయి ఉన్నాం మేము. కొన్ని ఫొటోస్ దిగిన నేను. ఆ క్లైమేట్ బాగుంది, ఆ బర్డ్ సౌండ్ మార్నింగే మస్తు మంచిగా ఉండే. ఒక విషయం చెప్పాలి, మా వదినైనా మరదలైనా మంచిగా సపోర్ట్ చేస్తారు. నాకు మంచిగా అనిపిస్తుంది. అది ఏమంటారు, జెలసీ అట్లా ఫీల్ అవ్వకుండా ఎంకరేజ్ చేస్తారు మంచిగా, చెయ్యక్క అని అట్లా. అది నాకు మస్తు మంచిగా అనిపిస్తుంది. ఎందుకో ఇది చెప్పాలనిపించింది. ఇప్పటివరకు వాళ్ళతో కూడా ఎప్పుడు అనలేదు. ఈ వీడియోలోనే చూస్తారు, ఏమంటారో చూసి చూడాలి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది టెంపుల్ దగ్గర వ్యూ అన్నమాట. అది అక్కడ మా వాళ్ళందరూ వెలిగిస్తారు కదా, అది దివిటి అంటారు అక్కడ. అదే స్పెషల్ అనమాట. ఎర్లీ మార్నింగ్ కాలుస్తారు ఎవరైతే మొక్కు ఉంటుందో వాళ్ళందరూ. మా అమ్మ వాళ్ళు ప్రతి ఇయర్ ఖచ్చితంగా వెళ్తారు, దాని గురించి అన్నమాట. भव श्रीश नृसिंह हरे जय दुर्धपयोधिफणाधर कल्पशयान खगेश्वरयान हरे सितकेसर धूसरनाथ हरे विजयी विजयी भव श्रीश नृसिंह हरे. మాకు దర్శనం అయ్యేసరికి అయితే 7:38 అట్లా అయ్యింది. అక్కడ ఎక్కువ రష్ ఏమి ఉండరు, తొందరగానే దర్శనం అయిపోతుంది. దర్శనం అయిపోయాక మేము బయటికి రాగానే ఒల్లుబండ అని కనిపించింది అనమాట. అది ట్రై చేసినాం మేము. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేసిన. ఆ బండ పైన కాయిన్ పెడతారనమాట. ఏదన్నా కోరిక కోరుకొని కాయిన్ నించోబెడతారు. కాయిన్ నించుంటే మన కోరిక నెరవేరుతుంది అని అర్థం. దేవుడా, ఓ మంచి దేవుడా, నా కాయిన్ అయితే ఎంతసేపు ట్రై చేసినా నించోలేదు. ఎందుకంటే నేను కరెక్ట్గా పొజిషన్ పెట్టలేదు అనేసి అంటున్నారనమాట మా వాళ్ళు, వంచుతున్నా అనేసి. తర్వాత సేమ్ కోరిక మా ఆయన కోరుకొని పెట్టిండు, తర్వాత నించుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటి. మా వదిన పెట్టిన కాయిన్ నించుంది, కానీ అట్లా పెట్టి ఇట్లా కొంచెం ఒక 2 seconds కాగానే మళ్ళీ పడిపోయింది అనమాట. మళ్ళీ ట్రై చేసింది, మళ్ళీ పెట్టమన్నారు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇంకా నాతో అయితే లేదని చెప్పి మా ఆయన వచ్చిండు. నేను ఇంకా వీడియో కూడా స్టార్ట్ చేయలేదు, ఆ లోపే అది అతుక్కుందన్నమాట. ఇది ఇంకో ప్రొసీజర్. వేళ్ళు 2 అట్లా పెట్టుకుంటారు దూరం దూరం. ఏదైనా కోరుకుంటే అవి నెరవేరితే దగ్గరికి వస్తాయి అన్నమాట. ఇది మాత్రం నాకు చాలా మిరాకిల్ అనిపించింది. నేను చేసినాను, నాకు వచ్చినాయి దగ్గరికి. ఇది సైన్సా మూఢనమ్మకమా నాకు తెలియదు, నాకైతే వచ్చినాయి. ఎంతమంది నమ్ముతారో నమ్మరో కానీ నేనైతే నమ్ముతా.
ఇది కూడా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం గుట్ట గుట్ట ఉంటుంది అనమాట పక్కన. ఆ గుట్ట దగ్గరికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. ఇక ఇల్లు దగ్గరికి రమ్మనుకో, దగ్గరికి వచ్చేటట్లేదు. బొబ్బు వచ్చిందా చెప్పు. బుప్పు వచ్చి మోనిచ్చి పెట్టు. బుప్పు వచ్చి మోనిచ్చి పెట్టు. మేము దర్శనం కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చేసరికి రథం అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఉంది కదా, అదే రథం అన్నమాట. అది గుడి చుట్టూ తిరిగేసి వస్తుంది అన్నమాట. ఇంకా టెంపుల్ నుండి ఇంటికి వెళ్దామని వెళ్తుంటే మాకు మా మామ వాళ్ళు కనిపించారు మధ్యలో. వాళ్ళు అప్పుడే గుడికి వెళ్తున్నారు, మేము ఎగ్జిట్ అవుతున్నాము. ఆమె మా అమ్మమ్మ. మా అమ్మ అయితే ఫుల్ ఖుషిగా ఫీల్ అయిపోయింది వాళ్ళు కనిపించేసరికి. బాగున్నామా. ఇంకా మా వాళ్ళు అయితే కొద్దిసేపు అక్కడ ఒక 5-10 minutes అట్లా మాట్లాడుకున్నారు. తర్వాత వాళ్ళు టెంపుల్కి వెళ్ళిపోయారు. మేము ఇంటికి చూసినాం మిమ్మల్ని. అవునా? మేము ఆపుదాం, ఇక్కడ ఎట్లయినా ఆపుదాం అనుకున్నాం అనమాట. బాగున్నారా? ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయి కొంచెం టిఫిన్ చేసి మళ్ళీ అక్కడి దగ్గరలోనే మానసాదేవి టెంపుల్ అని ఉంటుంది. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళిన టెంపుల్కి, నాకు చాలా నచ్చింది. అక్కడ 108 లింగాలు ఉన్నాయన్నమాట. వాటికి అన్నిటికీ మనతో అభిషేకం చేపిస్తారు. మస్తు మంచిగా అనిపించింది. మేము మా పిల్లలము అందరం కలిసి అభిషేకం చేసినాము. చాలా బాగుండే అన్నమాట. నేను ఈ టెంపుల్కి వెళ్దామని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ మొన్న కుదిరింది అన్నమాట. అట్లా అక్కడే ఉన్న ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకున్నాం. దాని తర్వాత ఆ ఊరు పక్కనే ఇంకా సరస్వతి టెంపుల్ ఉంటుంది, అక్కడికి కూడా వెళ్దామని అనుకున్నాం. ఇదే అన్నమాట, దాంట్లో నుంచి వాటర్ తీసుకొస్తారు. రాగి దోన అని ఇంకా ఏవో 2-3 పేర్లు ఉన్నాయి, అవి నాకు సరిగ్గా గుర్తులేదు. ఇదే టెంపుల్ అన్నమాట, సరస్వతి టెంపుల్. ఇంకా మా తాత ఆడుకుంటున్నాడు మా బాబుతోని ఏదో. నేను నార్మల్గా ఇస్తున్నాను. నువ్వే తాతకే నువ్వు. ఇంకా మేము ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. మేము రీచ్ అయ్యేసరికి 9 అట్లా అయినట్టుంది ఇంటికి. ఇంతే అండి వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you so much for watching.